వైఎస్ఆర్సీపీ అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకుంది. గుంటూరు మాజీ మేయర్ కావిటి మనోహర్ నాయుడును, మరో 2 కార్పొరేటర్లను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నటువంటి సందర్భంలో ఫిర్యాదులు వచ్చినటువంటి నేపథ్యంలో కావిటి మనోహర్ నాయుడుతో పాటు 2వ డివిజన్ కార్పొరేటర్ మర్రి అంజలి, 5వ డివిజన్ కార్పొరేటర్ యాట్ల రవికుమార్ ఈ ముగ్గురిని సస్పెండ్ చేస్తున్నట్టు పార్టీ అధిష్టానం ప్రకటించింది. 2024 ఎన్నికల్లో చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కావిటి మనోహర్ నాయుడు పోటీ చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో గుంటూరు మేయర్గా కావిటి మనోహర్ నాయుడును వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఎంపిక చేసింది. ఆ తర్వాత నిరాటంకంగా పదవిలో కొనసాగారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కావిటి మనోహర్ నాయుడును ఇబ్బంది పెడుతూ వస్తోంది కూటమి ప్రభుత్వం అని గతంలో కావిటి మనోహర్ నాయుడు అనేక ఆరోపణలు చేశారు. తన ప్రమేయం లేకుండా స్టాండింగ్ కమిటీని ఎన్నుకున్నారని ఆరోపించారు. తన ప్రమేయం లేకుండా నిర్ణయాలు తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై కేసులు పెట్టి వేధించే ప్రయత్నం చేస్తోందంటూ కూటమి ప్రభుత్వంపై అనేక ఆరోపణలు మేయర్గా ఉన్నటువంటి సమయంలో కావిటి మనోహర్ నాయుడు చేశారు. అయితే అనూహ్యంగా కావిటి మనోహర్ నాయుడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూనే గుంటూరు మేయర్ పదవికి రాజీనామా చేశారు. గుంటూరు మేయర్ పదవికి కావిటి మనోహర్ నాయుడు ఎందుకు రాజీనామా చేశారు, ఏ పరిస్థితుల్లో రాజీనామా చేశారు అనే అంశంపైన ఎలాంటి స్పష్టత అధిష్టానానికి ఇవ్వలేదు. కేవలం కమిషనర్తో విభేదాలు ఉండడం కారణంగానే గుంటూరు మేయర్ పదవికి రాజీనామా చేసినట్టు చెప్పుకొచ్చారు. కానీ కమిషనర్తో విభేదాలు ఉంటే ఒక పదవికి ఎలా రాజీనామా చేస్తారు, అది కూడా పార్టీ అధిష్టానానికి సమాచారం ఇవ్వకుండా ఎలా రాజీనామా చేస్తారన్నది వైఎస్ఆర్సీపీ అధిష్టానం అభిప్రాయం. అయితే ఈ అంశంపైన వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఆరా తీసింది. గుంటూరు మేయర్ పదవికి రాజీనామా, ఆ తర్వాత చోటు చేసుకున్నటువంటి పరిస్థితులు, ఈ అంశాలపైన వివరాలను సేకరించింది వైఎస్ఆర్సీపీ అధిష్టానం. దీంతో కావిటి మనోహర్ నాయుడు పైన వైఎస్ఆర్సీపీ అధిష్టానానికి అనుమానం వచ్చింది. మరింత లోతుగా వివరాలు సేకరించింది. కావిటి మనోహర్ నాయుడు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు వైఎస్ఆర్సీపీ అధిష్టానం దృష్టికి వెళ్ళింది. గుంటూరు మేయర్ పదవికి రాజీనామా అంశంపై కావిటి మనోహర్ నాయుడు చెబుతున్నటువంటి కారణాలను వైసీపీ అధిష్టానం నమ్మలేదు. కూటమికి బలం లేదు. ఒకవేళ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రయత్నించినప్పటికీ ఈ విషయం కావిటి మనోహర్ నాయుడుకు కూడా తెలుసు. అయినప్పటికీ ఒక చిన్న కారణాన్ని చూపుతూ ఒక మేయర్ పదవికి రాజీనామా చేశాడంటే దీని వెనుక ఏదో జరుగుతోంది అనే అభిప్రాయానికి వైఎస్ఆర్సీపీ అధిష్టానం వచ్చింది. ఆ తర్వాత లోతుగా వివరాలు సేకరించింది. ఈ సమయంలోనే కావిటి మనోహర్ నాయుడు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు వైఎస్ఆర్సీపీ అధిష్టానానికి అనుమానం వచ్చింది. ఆ తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి పార్టీ నుంచి కావిటి మనోహర్ నాయుడును సస్పెండ్ చేసింది. కావిటి మనోహర్ నాయుడు గుంటూరు మేయర్ పదవికి రాజీనామా చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకుడు కోవెలమూడి రవీంద్ర మేయర్గా ఎంపికయ్యారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి 27 ఓట్లు వస్తే కోవెలమూడి రవీంద్రకు 34 ఓట్లు వచ్చాయి. వాస్తవంగా వైఎస్ఆర్సీపీకే ఆధిక్యత ఉంది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి బలం లేదు. ఇదంతా చూసినప్పుడు ఖచ్చితంగా కావిటి మనోహర్ నాయుడు తెలుగుదేశం పార్టీ కుట్రలో భాగంగానే వారి ప్రలోభాలకి లొంగి రాజీనామా చేసినట్టు వైఎస్ఆర్సీపీ అధిష్టానం అనుమానించినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే కావిటి మనోహర్ నాయుడు మేయర్ పదవికి రాజీనామా చేశారు. ఇంకా సమయం ఉన్నప్పటికీ 2 కార్పొరేటర్లతోనూ మేయర్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓటు వేయించినట్టు వైఎస్ఆర్సీపీ అధిష్టానం నమ్ముతోంది. ఈ నేపథ్యంలోనే కావిటి మనోహర్ నాయుడుపై చర్యలు తీసుకున్నట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.